మిగిలిపోయిన అన్నంతో ఎప్పుడు పులిహోర, టమాటా రైస్ ఇవే కాకుండా ఈరోజు పొంగల్ చేసినానండి. అన్నం మిగిలినప్పుడు ఇట్లా చేసుకోండి, చాలా బాగుంటుంది. దానికోసం స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసి వేస్తున్నాను. ఇది మంచిగా కలిపి తర్వాత 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇంకా పసుపు కూడా వేస్తున్నా. ఇవన్నీ మంచిగా కలుపుకున్న తర్వాత కొన్ని మిరియాలు వేసుకోవాలండి. తర్వాత నానబెట్టి పెట్టుకున్న పప్పు కూడా వేసుకోవాలి, పెసరపప్పు. ఈ పెసరపప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత 1 కప్పు పెసరపప్పు అయితే 3 కప్పుల వాటర్ పోసుకోవాలండి. 1 కప్పుకి 3 కప్పులు మంచిగా సరిపోతాయి నీళ్ళు. ఇవన్నీ మంచిగా కలిపి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి, టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి ఉప్పు. ఇవన్నీ వేసి మంచిగా కలిపి ఇప్పుడు మిగిలిపోయిన అన్నం ఉంది కదా, అదంతా ఇందులో వేసుకోవాలి. మిగిలిపోయిన అన్నం కూడా వేసుకొని మంచిగా కలిపి 1 స్పూన్ నెయ్యి వేస్తున్నానండి. 1 స్పూన్ నెయ్యి వేసుకొని మంచిగా కలిపి తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 1 విజిల్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి సర్వ్ చేసుకోవడమే అండి. పొంగల్ రెడీ అయిపోయింది. ఇట్లా చేసుకోండి, చాలా బాగుంటుంది.